హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీళ్ళ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే మాత్రం ప్రజెంట్లో ఫ్యూచర్లో వీళ్ళైతే చాలా ఇబ్బందులు వీళ్ళైతే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం అసలు వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్ళి పాన్ ఆధార్ లింక్ స్టేటస్ మీద క్లిక్ చేసి వాళ్ళకి పాన్ కార్డ్ నెంబర్ వాళ్ళకి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇలా ఒక పాప్ అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. దీన్ని వీళ్ళు చదివిన తర్వాత ఒకసారి వీళ్ళైతే షాక్ అయితే అవడం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఏముంటుందంటే యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ లింక్ టు సమ్ అదర్ పాన్ అని చెప్పేసి. సో దీన్ని మనం చదివిన తర్వాత ఒకసారి వీళ్ళైతే షాక్ అయితే అయిపోతారు. వీళ్ళేంటి అదర్ పాన్ అంటున్నారు, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఈ వీడియో నేను మీకైతే అసలు మనకు ఇలా ఎందుకు వస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్లో చూడండి, అప్పుడు మాత్రమే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఇక అంతే కదండి, మీరు ఎవరన్నా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోబోయే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే లింక్ ఆధార్ స్టేటస్లోకి వెళ్ళి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. మనం స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకు వచ్చే ఏదైతే డిస్ప్లే ఉందో మనకు మ్యాటర్ ఉందో దాన్ని బట్టి మాత్రమే మన పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి 1000 రూపీస్ లేట్ పెనాల్టీ పే చేసి మనం అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు స్టేటస్ చెక్ చేసుకోకుండా లింక్ ఆధార్లోకి వెళ్ళి మీరు 1000 రూపీస్ పే చేశారనుకోండి, ఆల్రెడీ మీకు స్టేటస్లో మీకు ఆల్రెడీ లింక్ అయిపోయింది అనుకోండి, 1000 రూపీస్ మీరు లాస్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనకు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలా మంది కూడా యువర్ ఆధార్ నెంబర్ ఉంటుంది ఈజ్ లింక్ టు సమ్ అదర్ పాన్, మీకు పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. టు డీలింక్ కైండ్లీ సబ్మిట్ రిక్వెస్ట్ యూ టు జ్యుడిషియల్ అసెసింగ్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మనకు ఇలా రావడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు నేను మీకైతే బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీ దగ్గర మీకు పాన్ కార్డు ఉంటుందండి, ఫిజికల్ పాన్ కార్డ్ అయితే ఉంటుంది, మీ దగ్గర ఆధార్ కార్డు కూడా ఉంటుంది అనమాట. మీరేం చేస్తారు, మీరు పాన్ ఆధార్ లింక్ స్టేటస్లోకి వెళ్ళి మీకు ఏదైతే ఫిజికల్ పాన్ కార్డు ఉందో ఆ పాన్ కార్డు సంబంధించి మీరు నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తారు. తర్వాత మీకు ఆధార్ కార్డు నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేస్తారనమాట. మీ సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఒకసారిగా మీరు షాక్ అయిపోతారనమాట. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అంటే మీ ఆధార్ కార్డు నెంబర్ ఏముంటుంది, కానీ పాన్ కార్డ్ నెంబర్ మాత్రం మీరు ఏదైతే సబ్మిట్ చేశారో పాన్ కార్డు, సో నెంబర్ ఎంటర్ చేశారో దానికి సంబంధించి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో సమ్ అదర్ అన్నాడు కదా, అంటే ఈ పాన్ కార్డ్ నెంబర్ కాకుండా వేరే పాన్ కార్డ్ నెంబర్కి సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే అయిందని చెప్పేసి మనకు స్టేటస్లో చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా మనకు స్టేటస్ రాగానే టోటల్గా వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారండి. తర్వాత సో కొంతమంది నెట్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, కొంతమంది మళ్ళీ ఇలా యూట్యూబ్లో ఏదైనా వీడియోలు ఉంటే చూసి క్లారిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో మనకు ఇలా రావడానికి అసలు కారణం ఏంటంటే మీకు ఇంకో పాన్ కార్డు ఉందండి, నమ్మబుద్ధి కావట్లేదు కదా. సో అది ఎలాగో నేను చెప్తాను అనమాట. సో మీరు అడగచ్చు ఏమనంటే, బ్రదర్ మీరు వేరే పాన్ కార్డు అంటున్నారు, సో మాకు వేరే పాన్ కార్డు ఏం లేదు, సో వేరే వాళ్ళ పాన్ కార్డ్కి మా ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి మీరు ఒక డౌట్ అయితే మీరు కామెంట్ సెక్షన్ రైట్ చేయొచ్చండి. ఇంపాసిబుల్ అండి, మీకు ఆధార్ కార్డ్కి వేరే వాళ్ళ యొక్క పాన్ కార్డ్ అనేది లింక్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మనకు పాన్ ఆధార్ లింక్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అంటే మనం రిక్వెస్ట్ పెట్టేటప్పుడు మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం కదా, సో అలా అయితేనే మనకు ఓకే అవుతుంది, మనకు మ్యాచింగ్ అయితేనే అవుతుంది కదా. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, పాన్ కార్డులో ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఈ 3 మనకు మ్యాచింగ్ అయితేనే లింక్ అవుతుంది. అంతేగాని వేరే వాళ్ళకి ఎలా లింక్ అవుతుంది చెప్పండి. సో వేరే వాళ్ళకి అంటే మీ ఆధార్ కార్డు ఉంది, వేరే వాళ్ళు పాన్ కార్డు ఇచ్చా అన్నారు కదా, సో వేరే వాళ్ళు లింక్ అయింది అంటున్నారు కదా, సో అలా లింక్ అయ్యడానికి మనకి 3 మ్యాచింగ్ అవ్వాలి కదా, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. అలా మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు లింక్ అవ్వదు కదా, అదనమాట ప్రాసెసింగ్, అది గుర్తుపెట్టుకోండి. సో వేరే వాళ్ళకి లింక్ అవ్వదండి, అది మీ పాన్ కార్డే. సో మరి ఆ పాన్ కార్డు ఎలా వస్తుందో ఇప్పుడు నేను చెప్తాను. సో చాలామంది ఏంటంటే వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు అనమాట. సో ఎగ్జాంపుల్కి వచ్చేసి చిల్డ్రన్స్ అండి, సో పాన్ ఆధార్ లింక్ అవ్వట్లేదు అని చెప్పేసి మీ ఇంట్లో చిల్డ్రన్స్కి ఎవరైనా చెప్పారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో యూట్యూబ్లో చూసేస్తారు, చూస్తే కొన్ని వీడియోలు ఉంటాయండి, ఏమంటే పాన్ ఆధార్ లింక్ కావాలంటే మీరు లేటెస్ట్ పాన్ కార్డ్కి అప్లై చేయండి అంటారు. అంటే ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అనమాట. ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అంటే విదిన్ సెకండ్స్లో మనకు జనరేట్ అయిపోతుంది, ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో మనకు పీడిఎఫ్ వచ్చేస్తుంది అనమాట. అలా పీడిఎఫ్ వచ్చిన పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది మన యొక్క లేటెస్ట్ మన యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డుకి మనకు లింక్ అవుతుంది అనమాట. అంటే మన ఆల్రెడీ ఉన్న పాన్ కార్డు లింక్ అవ్వదు, లేటెస్ట్ పాన్ కార్డుకి మనకు లింక్ అవుతుంది అనమాట. అంటే ఇన్స్టెంట్ పాన్ కార్డు లింక్ అవుతుంది, అంటే మీ ఆధార్ కార్డు ఇన్స్టెంట్ పాన్ కార్డుకి లింక్ అవుతుంది, అది మాత్రం మనకు డిస్ప్లే మీద చూపిస్తుంది అనమాట. సో మీరు ఇన్స్టెంట్ పాన్ కార్డుకు కాదు మేము తీసుకోలేదు అనుకుంటే మాత్రం దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇన్స్టెంట్ పాన్ కార్డు మీరు తీసుకోలేదు, అదే ఇన్స్టెంట్ పాన్ కార్డు మీరు అప్లై చేయలేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. మరి మీరు ఫిజికల్ పాన్ కార్డుకి అప్లై చేశారు, చేయొచ్చండి.
మీకు ఆల్రెడీ ఒక పాన్ కార్డ్ ఉందనుకోండి మీ దగ్గర, ఇంకో పాన్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది ఎలా కూడా మీకు చెప్తానమాట. అంటే మీ ఆధార్ కార్డ్కి మీ పాన్ కార్డ్ లింక్ అంటే మీరు ఇంకో పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఇంపాసిబుల్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒప్పుకోరనమాట. సో మనకేంటి ఈ ఆధార్ కార్డ్కి ఈ పాన్ కార్డ్ లింక్ లేదు. సో లింక్ లేదు కాబట్టి మనం ఏం చేసాం, ఈ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఇంకో పాన్ కార్డ్కి మనం అప్లై చేసాం. అది ఇన్స్టెంట్ పాన్ కార్డు కాదు. సో మామూలుగా డాక్యుమెంట్స్ ఇచ్చేసి మనం ఆధార్ కార్డు ఇచ్చేసాం, 2 ఫోటోలు ఇచ్చేసాం, ఒక సంతకం పెట్టేసాం, అన్ని మెయిల్ ఐడి ఇచ్చేసాం, అంత ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది. కార్డు కూడా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇన్స్టెంట్ పాన్ కార్డ్కి మనం అప్లై చేస్తేనే మనకు కార్డు అనేది వస్తుంది, అదేం ఉండదన్నమాట. ఓకే, వీటన్నిటిని కూడా మనం పక్కన పెట్టేద్దాం. మీకు ఇన్స్టెంట్ పాన్ కార్డు ద్వారా కావచ్చు, లేకపోతే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చి ఫోటోలు ఇచ్చి సిగ్నేచర్ పెట్టి అలా అప్లై చేసిన ఫిజికల్ కార్డు ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీకు పాన్ కార్డు అనేది ఇంటికి వచ్చింది. మరి ఏదైతే లేటెస్ట్ పాన్ కార్డు ఉందో ఆ లేటెస్ట్ పాన్ కార్డు అనేది మీకు ఆధార్ కార్డుకి లింక్ అయితే అయ్యింది. కానీ మీ ఓల్డ్ పాన్ కార్డ్ అనేది మీకు ఆధార్ కార్డుకి లింక్ అయితే అవ్వలేదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఎవరు కూడా 2 పాన్ కార్డ్స్ అనేవి సో వీళ్ళైతే మెయింటైన్ చేయకూడదు అనమాట. 2 పాన్ కార్డ్స్ లేదా అంతకన్నా ఎక్కువ పాన్ కార్డ్స్ మీరు కనుక మెయింటైన్ చేసినట్లయితే మీకు 10,000 రూపాయల కన్నా ఎక్కువ జరిమానా పడే అవకాశం కూడా ఉంది. అంటే మీరు చేసే ట్రాన్సాక్షన్ బట్టి అనమాట. సో మాకు 2 పాన్ కార్డులు ఉన్నాయి కదా, మేమేం ట్రాన్సాక్షన్ చేయలేదు అనుకుంటే మాత్రం మీరు కూల్ అయిపోవచ్చు. కానీ కూల్ అయినప్పటికీ కూడా మీరు కంపల్సరీగా 2 పాన్ కార్డ్స్లో ఒక పాన్ కార్డ్ని మీరు కంపల్సరీగా మానిటరీగా మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు మీరైతే సరెండర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓల్డ్ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ అవ్వాలా, లేటెస్ట్ పాన్ కార్డ్ అంటే ఇన్స్టెంట్ పాన్ కార్డ్ కావచ్చు, డాక్యుమెంట్ల ద్వారా ఇచ్చిన పాన్ కార్డ్ కావచ్చు, దానికి ఆధార్ లింక్ అనేది ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర 2 పాన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఈ 2 పాన్ కార్డ్స్లో మనం ఏ పాన్ కార్డు సరెండర్ చేయాలని చెప్పేసి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు అనమాట. సో ఏ పాన్ కార్డ్ సరెండర్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఏదైతే ఓల్డ్ పాన్ కార్డ్ ఉందో అంటే అది ఆధార్ లింక్ అవ్వలేదు కదా, మీకు ఓల్డ్ పాన్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. లేటెస్ట్ పాన్ కార్డ్ ఏదైతే జనరేట్ అయిందో ఆ లేటెస్ట్ పాన్ కార్డు మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేనండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి సరెండర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేంటి బ్రదర్, మేము 1000 రూపాయలు కట్టకుండానే పాన్ ఆధార్ లింక్ అయిపోయింది కదా లేటెస్ట్ పాన్ కార్డుకి, దాన్ని మేము ఉంచుకుంటాం, ఓల్డ్ దాన్ని మేము సరెండర్ చేసేద్దామంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అలా ఒప్పుకోరండి. సో చాలా మంది కూడా మన కస్టమర్స్ కాల్ చేశారు, ఏమంటే బ్రదర్ ఇలా మీరు చెప్పినట్టుగానే మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము, చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే బ్రదర్ మీరు ఓల్డ్ పాన్ కార్డు కాదు సరెండర్ చేయాల్సింది, లేటెస్ట్ పాన్ కార్డ్ని వాళ్ళు సరెండర్ చేయాలని చెప్పేసి మాకు చెప్పారని చెప్పేసి వాళ్ళు నాకే చెప్పడం జరిగింది అన్నమాట. అది ఫ్రెండ్స్ మ్యాటర్. సో మీరు ఏం చేస్తారంటే మీ ఓల్డ్ పాన్ కార్డ్ని మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సరెండర్ చేసుకోరండి. ఎందుకంటే మనకు లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఓల్డ్ పాన్ కార్డ్ మీద జరగడం జరిగింది అనమాట. న్యూ పాన్ కార్డ్ మీద మనకు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి సో దానివల్ల మీరు లేటెస్ట్ పాన్ కార్డ్ని సరెండర్ చేయమంటారు అనమాట. మనం సరెండర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు డీలింక్ అనేది అవడం జరుగుతుంది. మీకు డీలింక్ అయిన తర్వాత మీకు ఏదైతే ఓల్డ్ పాన్ కార్డ్ ఉందో ఓల్డ్ పాన్ కార్డ్లో యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం మీరైతే నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు మీరు అప్డేట్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ చేసుకొని మీరు హ్యాపీగా మీకు సర్వీసెస్ మీరైతే కొనసాగించవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మ్యాటర్ అయితే మీకైతే ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పాన్ కార్డ్ని ఎలా సరెండర్ చేయాలో బ్రీఫ్లీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, సో మళ్ళీ మీకోసం నేనైతే బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసి మరో వీడియో చేస్తాను. ఇంకా అదేవిధంగా మనకు ఏదైతే ఇన్స్టెంట్ పాన్ కార్డ్ జనరేట్ అయిందో ఆల్రెడీ పాన్ కార్డ్ ఉన్నప్పటికీ కూడా ఇన్స్టెంట్ పాన్ కార్డ్ ఏదైతే మనకి జనరేట్ అయిందో ఆ పాన్ కార్డ్ మేము బ్యాంక్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎందుకు మాకు లింక్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్స్ అయితే రైట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా నేను మీకైతే ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా 10 మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.